4-5 రోజుల నుంచి అధికార పక్షము గతంలో అధికార పక్షంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు సంత విషయంలో వివిధ రకాల ప్రెస్ మీట్లు నిర్వహించి పెబ్బేరు పట్టణంలో సంతలో ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితులకు భంగం కలిగించేలా వాళ్ళ జీవనానికి విరోధం కలిగేలా ఏ రకంగా బతకాలనే దాని మీద చాలా గందరగోళం ఏర్పడిన పరిస్థితి ఏర్పడింది. ఓన్లీ వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టుకొని మీరు పోగొట్టిరు అనే విధంగానే మాట్లాడుతుంది తప్ప సంతను ఏ విధంగా నిర్వహించాలి, సంత స్థలం ఎక్కడ కేటాయించాలి అనే దాని మీద వాళ్ళు ఏం మాట్లాడడం లేదు. గత ప్రభుత్వంలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి గారు సంతకు సంబంధించి ఈ స్థలం నమ్మి కృష్ణయ్యకే చెందుతుంది, అది కోర్టు తీర్పు ఇచ్చింది, దాన్ని ఎవరేం చేయలేము కాబట్టి నమ్మి కృష్ణయ్యతో నేను మాట్లాడి వాళ్ళను ఒప్పించి దాదాపు 16 ఎకరాల స్థలాన్ని ఎంఆర్ఓ పేరిట మేము రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాను. సంతకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి అఖిల పక్షంలో ఆ రోజు ధర్నాలు చేయడం ఉద్యమాలు చేయడం వల్ల నిరంజన్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. ఆ ఒప్పందంలో నమ్మి కృష్ణయ్య గారు 16 ఎకరాల పొలాన్ని ఇస్తా అని చెప్పిన తర్వాత 12 ఎకరాల ఎంఆర్ఓ పేరిట రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని వాళ్ళు చెప్పడం జరిగింది. మున్సిపల్ పాలకవర్గం కూడా ఇప్పుడు ఉన్నది కూడా వాళ్ళే, టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా 12 ఎకరాల స్థలాన్ని ఎంఆర్ఓ పేరిట మేము రిజిస్ట్రేషన్ చేసినాం. సంత ఏమి ఇబ్బంది లేకుండా జరుగుతుంది, మిగిలిన పొలం నమ్మి కృష్ణయ్యకి చెందుతుందని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తదనంతరం ఎలక్షన్లు వచ్చిన తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దానికి ముందు గౌరవ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు ఈ సంత స్థలం మొత్తం కబ్జాకు గురైంది, నాకు ఓట్లేసి గెలిపిస్తే ఈ సంత స్థలాన్ని 30 ఎకరాల స్థలాన్ని నేను సంతకే తీసుకొచ్చే విధంగా కృషి చేస్తా, తీసుకురావడమే కాకుండా ఈ సంత 30 ఎకరాల స్థలానికి కాంపౌండ్ వాల్ నిర్మిస్తా అని చెప్పి మేఘారెడ్డి గారు మన పెబ్బేరు పట్టణంలో సవాల్ చేయడం జరిగింది. ఈరోజు గత 2-3 రోజుల నుంచి పాలకవర్గంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కొత్తగా పాంప్లెట్లు పంచడం జరుగుతుంది. ఈ సంత గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చిన్నారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పటి నుంచి కోర్టులో కేసులలో వాళ్ళే ఈ నమ్మి కృష్ణకి పోయే విధంగా వాళ్ళే ప్రయత్నం చేసిరని చెప్పి నిన్న వాళ్ళ ఒక పాంప్లెట్ పంచడం జరిగింది. అదే టీఆర్ఎస్ ప్రస్తుత పాలకవర్గాన్ని నేను ఒక మాట అడగదలుచుకున్నా. ఆ రోజు 2007లో కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ టీఆర్ఎస్ వాళ్ళు పొత్తులో భాగంగా గవర్నమెంట్లో మీరు పాలు పంచుకోవడం జరిగింది. ఆ రోజు కూడా సంత మీద ఇంత కేసులు నడుస్తుందా, సంత స్థలం పోతాయని తెలిసి ఆ రోజు కాంగ్రెస్ టీఆర్ఎస్ మిత్రపక్షంగా ఉండి ఆ రోజే మీరు సంత పోగొట్టిరా? మీ ఉద్దేశం అట్లనే ఉంది. మేమిద్దరం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసినాం, మేమిద్దరం కలిసి 2007లో ఈ నమ్మి కృష్ణకి సంత స్థలం పోయే విధంగా ప్రయత్నం చేసినట్టు ఉంది. మీ పాంప్లెంట్ చూసినా, మీ ప్రెస్ మీట్లు చూసినా. ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ కోసం మేము కాంగ్రెస్తో కలిసినామని చెప్పుకుంటారు కానీ తదనంతరం మీరు 10 ఏళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత అప్పుడే మీకు తెలుసు కదా 2007లోనే ఈ సంత స్థలం పోతుందని. మళ్ళీ 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి మీరు ఏం చేశారు? మేము సాధించినాం, 16 ఎకరాలు సాధించినాం అని చెప్పి నిరంజన్ రెడ్డి గారికి ప్రస్తుత పాలకవర్గం పాలాభిషేకాలు చేశారు. మరి ఈ రోజు ఆ 16 ఎకరాల స్థలం కూడా ఎటు పోయింది? పాలాభిషేకాలు ఎటు పోయినాయి? ప్రస్తుత మేఘారెడ్డి ఎమ్మెల్యే గారు నేను తీసుకొస్తాం 30 ఎకరాల స్థలం అన్న మేఘారెడ్డి గారు ఎటు పోయారు? ప్రస్తుతం కాంగ్రెస్ వాళ్ళు నాకు తెలిసి ఓ 2-3 గంటల ముందే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మా ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు న్యాయ పోరాటం చేస్తున్నారు, మేము హైకోర్టు కూడా వెళ్తున్నాము, అది మీకు ఎవరికి తెలియదు అంటున్నారు. మేఘారెడ్డి గారు ఇదే సంత కాంట్రాక్టర్ మద్దతుదారులకు కానీ పెబ్బేరు పట్టణంలో సంత మీద జీవిస్తున్నటువంటి కుటుంబాలకు కానీ మీరు నోరు తెరిచి సమాధానం చెప్పాలి. సంత ఎటు పోదు, సంత అంటే అక్కడనే జరుగుతుంటుంది, అక్కడ జరగకపోయినా ప్రత్యామ్నాయ స్థలంలోనే సంత జరుపుతాను అని మాట ఇవ్వాలి. ఎలక్షన్ల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని దాదాపు 9 నెలల కాలం కావస్తుంది, మీరు దాని గురించి ఒక మాట మాట్లాడలేదు. ఇప్పుడు పెబ్బేరు వచ్చినప్పుడల్లా ఏదో మాట వరుసకు నేను సంతకు కాంపౌండ్ కడతా, ఆ స్థలానికి కాంపౌండ్ కడతా అని చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు.
మీ మాట ఏమైంది? నిరంజన్ రెడ్డి గారు మోసం చేసిందని చెప్పి ప్రత్యామ్నాయంగా మీకు పెబ్బేరు పట్టణ ప్రజలు ఓట్లేసి గెలిపించుకుంటే మీరు కూడా మాట తప్పి ఇక్కడ ఉన్న దాదాపు 2-3 వేల కుటుంబాలు సంత మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ఎలాంటి భరోసా లేకుండా చేశారు. మీరు ఇప్పుడున్న కాంట్రాక్టర్లు వారం వారం సంత జరిపి దాని మీద పన్ను వసూలు చేసి మున్సిపాలిటీ ట్రెజరీలో వారం వారం దాదాపు 6,50,000 అనుకుంటా వాళ్ళు ట్రెజరీలో డిపాజిట్ చేస్తున్నారు, అకౌంట్లో వేస్తున్నారు. ఈ సంత స్థలము నంబి కృష్ణయ్యకు చెందినది అయినప్పుడు మున్సిపాలిటీకి ఎందుకు ఇస్తున్నారు మీరు 6,50,000 రూపాయలు? ఏ కారణం చేత మీరు మున్సిపాలిటీకి 6,50,000 రూపాయలు చెల్లిస్తున్నారు? దానికి సమాధానం చెప్పాలి ప్రస్తుత పాలకవర్గం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ నాయకులు కూడా 6,50,000 రూపాయలు ఎందుకు ఇవ్వాలి మున్సిపాలిటీకి? దాని మీద ఎవరు మాట్లాడటం లేదు. సంత మీద వారం వారం మున్సిపాలిటీకి 6,50,000 రూపాయలు తెలియజేస్తున్నారు. మిగిలిన డబ్బులు కాంట్రాక్టర్ మద్దతుదారులు వాళ్ళు జేబులు వేసుకొని వెళ్ళిపోతున్నారు. అదే నమ్మకృష్ణయ్య గారితో మాట్లాడుకొని ఈ స్థలం నీకు వచ్చిందని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి అన్ని పార్టీల నాయకులు కానీ ప్రజలు కానీ హైకోర్టు తీర్పును గౌరవించాల్సి వస్తుంది కాబట్టి గౌరవిద్దాం అనుకున్నాం. అలాంటప్పుడు మళ్ళీ అదే నమ్మకృష్ణయ్య గారికి కూర్చోబెట్టి మాట్లాడుకొని ఆ గవర్నమెంట్ మున్సిపాలిటీకి ఇచ్చే బదులు ఇదే నమ్మకృష్ణయ్య గారికి ఇస్తే సంత బ్రహ్మాండంగా జరుగుతుంది కదా. 6,50,000 మున్సిపాలిటీకి ఇచ్చే బదులు ఒక 2 లక్షలు 3 లక్షలు ఆ కుటుంబానికి ఇచ్చిన భరోసా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను నా మనసులో. ఆ ప్రయత్నం చేయడం లేదు ఎవరు. ఎంతసేపు మీరు ఒకటి సంతకం అని చెప్పి మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టుకోవడం తప్పితే దాని మీద ఎలాంటి పురోగతి సాధించలేదు. గతం నీరంజన్ రెడ్డి మాజీ మంత్రులు నీరంజన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు కానీ సంత మీద ఎలాంటి పురోగతి సాధించలేదు. ఈ పెబ్బేరుకు మణిహారంలో ఉన్నది ఒకటే ఒక సంత. ఆ సంత మీద ఆధారపడే ఈ పెబ్బేరు పట్టణంలో ఆదాయ వనరుగా మారినటువంటి సంతను ఈరోజు మీరు మొత్తం చెల్లాచెదురు చేసి పడేసారు. మీ రాజకీయ అవసరాల కోసం సంతను వాడుకొని మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఈరోజు మేఘారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు. మా బీజేపీ పార్టీ తరఫున మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఇంతకు సంత స్థలాన్ని అక్కడ ఉన్న స్థలాన్ని సంతకు కేటాయిస్తారా, లేకుంటే ప్రత్యామ్నాయంగా ఇంకో దగ్గర స్థలం తీసుకొని సంత జరుపుతారా, మొత్తానికే సంత ఎత్తేస్తారా? దాని మీద క్లారిటీ ఇవ్వాలి. టీఆర్ఎస్ ఓటర్ అని చెప్పి మీరు వాళ్ళు ఓటర్ మీరు 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 ప్రెస్ మీట్ పెట్టుకొని మీరు మీరు తిట్టుకోవడం కాకుండా ప్రజలకు సందేశం ఇవ్వండి. ఫస్ట్ ఈ విషయాలు ఏం మాట్లాడకుండా మీరు తప్పు చేసారు అని చెప్పి మాట్లాడుకోకుండా మీరు దయచేసి గౌరవ ఎమ్మెల్యే గారు తొందరగా ఈ సంత విషయంలో ఏదో ఒక చర్య తీసుకొని, ఎన్నో చిరు వ్యాపారులు ఉన్నారు, చిన్న చిన్న హోటళ్ళు నడుపుకునే వాళ్ళు ఉన్నారు, తాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, కోళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి జీవనం వారం వారం జరిగే సంత మీదనే జీవనం కొనసాగిస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి గురించి ఆలోచించి అతి తొందరలో గౌరవ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు దీని మీద శ్రద్ధ తీసుకొని సంత ఉంటుందా, సంత ఎత్తివేయబడుతుందా, సంత ప్రత్యామ్నాయం ఎక్కడైనా జరుగుతుందా అనే విషయాన్ని క్లారిటీ ఇవ్వాలని చెప్పి మా భారతీయ జనతా పార్టీ తరఫున కోరడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు పెబ్బేరులో రోడ్డు విస్తరణ అస్తవ్యస్తంగా జరిగిందని చెప్పి అప్పుడున్న మాజీ మంత్రివర్యులు నీరంజన్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది. మీరు అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది, ఆ రోడ్డు పరిస్థితి మర్చిపోయారు. గుంతలమయమైపోయింది రోడ్డు మొత్తం. అదొక్క రోడే కాదు, లోకల్గా కాలనీలో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ మురికి కాలువలు కానీ గాలికి వదిలేసారు. నేను స్వయంగా భారతీయ జనతా పార్టీ పెబ్బేరు పట్టణ అధ్యక్షునిగా ఉండి మున్సిపల్ కమిషనర్ దగ్గర 4-5 సార్లు ఫోన్ మాట్లాడితే మా మున్సిపాలిటీలో నిధులు లేవండి, ఏం పనులు మేము చేయలేకపోతున్నాం అని చెప్పి ఆయన డైరెక్ట్గా నాతోనే ఫోన్లో మాట్లాడింది. అంత దారుణ వ్యవస్థకు దిగజారిపోయింది మన పెబ్బేరు మున్సిపాలిటీ. చెత్త బండ్లు తిరగట్లేదు, చెత్త పేరుకుపోతుంది, దీని మీద శ్రద్ధ తీసుకోని అంటే డీజిల్ కూడా పైసలు లేవనే విధంగా మాట్లాడడం జరిగింది. వాన నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఆగుతున్నాయి. ఇది వర్షాకాలము, దోమలు పెరుగుతాయి, చిన్న చిన్న పిల్లలకు వైరల్ ఫీవర్స్ వస్తాయి. దీని మీద శ్రద్ధ తీసుకొని అంటే తాత్కాలికంగా అక్కడ రోడ్డు మీద ఉన్న నీళ్లను ఏదో పక్కకు దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే దాని శాశ్వత పరిష్కారం చూపించడం లేదు. పందుల సమస్య తీవ్రమైపోయింది. పందుల మీద వాళ్ళే మున్సిపాలిటీ వాళ్ళు కూర్చొని ఒక సమావేశం పెట్టుకున్నప్పుడు పందుల గురించి మాట్లాడి పట్టణంలో పందులు లేకుండా చేయాలనుకున్నప్పుడు ఎరుకల సంఘం వారు ఒక డిమాండ్ పెట్టుకోవడం జరిగింది.
మాకు ప్రత్యామ్నాయంగా ఎక్కడైనా ఒక స్థలమో లేదంటే ఏదైనా ప్లేస్ కేటాయించని అడిగినప్పుడు వాళ్ళకి ఎలాంటి దారి చూపించలేదు. ఇలా ఎన్నో సమస్యలు పెబ్బేరు పట్టణంలో కూరుకుపోయి ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ గారు కానీ మున్సిపల్ చైర్మన్ గారు కానీ ఎన్నోసార్లు 5-6 వార్డులకు సంబంధించి కూడా చాలామంది మేమే పార్టీ తరఫున కాకుండా అక్కడ ఉన్న ప్రజలు, స్థానిక ప్రజలే డైరెక్ట్ వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. శ్రద్ధ తీసుకొని మా దగ్గర రోడ్లు లేవు, మోరీలు లేవని చెప్పి డైరెక్ట్ ప్రజలకు కూడా మున్సిపాల్లో నిధులు లేవని చెప్పిన దౌర్భాగ్య పరిస్థితి మన మున్సిపల్ కమిషనర్ గారు. ఆ రకంగా ఉంది. దయచేసి గౌరవ ప్రస్తుత ఎమ్మెల్యే గారు పెబ్బేరు మున్సిపాలిటీ మీద ప్రత్యేక దృష్టి పెట్టి సంత స్థలాన్ని అదే విధంగా కొనసాగే విధంగా కృషి చేయాలని కోరుతున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్న స్థానిక కాంగ్రెస్ నాయకులు కానీ ఏ రకంగా పోరాటం చేయాలన్నా పెబ్బేరు పట్టణ ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ ఏ పిలుపునిచ్చినా, మీరు సంత సభ్యులు కానీ కాంట్రాక్ట్ మద్దతుదారులు కానీ ఏ పిలుపునిచ్చినా భారతీయ జనతా పార్టీ నిరంతరంగా కంపల్సరీ మేము దానిలో పాల్గొంటాం. లాస్ట్ టైం కూడా మేమే భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతిరోజు ఏ కార్యక్రమం నిర్వహించినా, పరిరక్షణ కమిటీ సభ్యులు ఏ కార్యక్రమం నిర్వహించినా భారతీయ జనతా పార్టీ దానిలో పాల్గొన్నది, తీవ్రంగా పోరాటం చేసింది. ఆ పోరాట ఫలితమే ఆ రోజు నీరంజన్ రెడ్డి గారు ఓడిపోయి మేఘారెడ్డి గెలిచింది. మా దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ చేసిన తప్పుడు ప్రచారం వల్ల మా భారతీయ జనతా పార్టీ వెనుకబడిపోయి కాంగ్రెస్ లబ్ధి చెందింది. ఆ రోజు ఈ పెబ్బేరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ పోరాడినంతగా ఎవరు పోరాడలేదు సంత విషయం మీద. అది ఈరోజు వాళ్ళకు ప్లస్ అయిపోయి మాకు మైనస్ జరిగింది. కానీ మీరు గద్దెనెక్కారు కాబట్టి దయచేసి సంత మీద శ్రద్ధ తీసుకోవాలని చెప్పి మా భారతీయ జనతా పార్టీ పెబ్బేరు పట్టణ శాఖ తరఫున కోరుతున్నాం. రహదారి నిర్మాణం చేపట్టడంలో చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అదేవిధంగా నిరాశ్రయులైనటువంటి వారికి, ఇల్లు కోల్పోయినటువంటి వారికి ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్ కానీ 3 లక్షల రూపాయలు అన్నారు. మూడు విధాలైన స్కీములు చెప్పిండ్రు. 3 లక్షల రూపాయలు ఫ్లాట్ లేదా డబుల్ బెడ్రూమ్ అన్నారు. ఇంతవరకు దాదాపు 2 సంవత్సరాల కాలం జరుగుతుంది. రోడ్డున పడి వాళ్ళు కిరాయిలు వచ్చేది, కిరాయిలు రాకుండా మరి అవి ఇళ్లను కోల్పోయి ఇళ్లలో గడుపుతూ ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డు విస్తరణను త్వరగా చేసి నిరాశ్రయులకు ఖచ్చితంగా వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏదో విధంగా వాళ్ళకి సహాయం చేసే విధంగా తప్పనిసరిగా పాలక మండలి శ్రద్ధ వహించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి విన్నయించుకుంటున్నాం. అదేవిధంగా మున్సిపల్ అధికారి కమిషనర్ గారికి వినతి ఇవ్వడం జరిగింది. దీని విషయంలో భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేపట్టి అందరి నిరాశ్రయులందరికీ కూడా లబ్ధి పొందే విధంగా పార్టీ తరఫున పోరాడతామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా పారిశుద్ధ లోపం కానీ, రోడ్ల విస్తరణ కానీ, రోడ్ల దుస్థితి కానీ చాలా దయనీయ పరిస్థితులు ఉన్నాయి. ఈ వర్షాకాలం కారణంగా వైరల్ ఫీవర్లు, డెంగ్యూ, మలేరియా చాలా వ్యాధులు సోకి ఇబ్బందులకు గురవుతున్నారు. కనుక దాని విషయంలో ఫాగింగ్ కానీ, బ్లీచింగ్ కానీ, డ్రైన్స్ కానీ పరిశుభ్రంగా ఉంచి పట్టణ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మున్సిపాలిటీ వారికి ఉంది. కనుక ఇవి కాపాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సంత అంశానికి వస్తే ఈరోజు వేణుగోపాల స్వామి గుడి మాన్యం 30 ఎకరాల 19 గుంటల భూమి గురించి ఎవరు మాట్లాడడం లేదు. సంత 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 అనే దాని గురించే మాట్లాడుతున్నారు. కానీ వారికి లీజుకు పైసలు ఇచ్చినారు, ఆ కాలంలో నడిపించినారు. కానీ వారికి ఈరోజు భూమి పోతే ఎవరు కూడా సొంత స్వలాభం కోసం, రాజకీయ ఎత్తికడల కోసం వారు సొంతంగా వారు ఈ జనాలలో మంచి పేరు పొందాలి, మంచి మెప్పు పొందాలి అనే విధంగా ఈరోజు ఈ రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఈరోజు చూస్తూ ఉంటే నవ్వొస్తూ ఉంది. ఎక్కడ చేసినారు 10 ఏళ్ళ అభివృద్ధి? గతంలో ఉన్నటువంటి రోడ్లే ఉన్నాయి, గతంలో ఉన్నటువంటి నిర్మాణాలే ఉన్నాయి. పెబ్బేరుకు మీరు తెచ్చింది ఏముంది చెప్పండి? మీ ముఖాలకు డిగ్రీ కళాశాలకు 5 ఎకరాల 27 గుంటల స్థలాన్ని కేటాయిస్తే 10 సంవత్సరాల దినమవుతుంది. దాన్ని కట్టించడానికి మీ చేతగాని వ్యవహారం. ఈరోజు కట్టించిన మిద్దెలకు రంగులేసి ఈరోజు పెబ్బేరులో మేము తెచ్చినాం, మేము కట్టిస్తున్నాం. మీ ముఖాలకు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో పోయి చూడండి, కాంపౌండ్ వాళ్ళకు కంపా చేసి పెట్టినారు. మీరు ఇదా చేసింది? మీరు ఏం అభివృద్ధి చేసినారు?
ఈరోజు పెబ్బేరు ప్రజానికం మొత్తం చూస్తూ ఉంది. మీ సొంత స్వలాభం కోసం మీరు ప్రయత్నిస్తున్నారు, కానీ గ్రామ ప్రజల గురించి కూడా ఆలోచన చేయాలి. ఊరు దాటిన వాడు నీ ఊరు దాటినాక నీ సారు, ఊరు లోపల పెబ్బేరు ప్రజల గురించి ఆలోచన చేయాలి. పెబ్బేరు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకునేది, రాజకీయ నాయకులుగా ఎన్నుకునేది, ఒక లీడర్గా మమ్మల్ని ఎన్నుకునేది. మీరు కొనబోయి మా ఆస్తులను, ఎండోమెంట్ల ల్యాండ్లను ఒక 4 వ్యక్తులకు న్యాయం చేస్తే మీకేమన్నా సమచూచి ఉందా? వేలాది మంది, లక్షలాది మంది పొట్టను కొట్టి ఈరోజు మీరు ఒక 4 కుటుంబాలకు న్యాయం చేస్తూ ఉన్నారు ఈ సంత విషయంలో. ఇదే రోడ్డు విస్తరణ కార్యక్రమంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు, 3 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అదే 14 ఎకరాల భూమిని వాళ్ళకు చూపించి మా సార్ తెచ్చినాడని చెప్పేసి ఎవరు చెప్పినారు? 14 ఎకరాల భూమిని గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ చూపిస్తున్నారు మీరు? ఎవరికి కూడా చెప్పలేదు. మీరు లోపల ఒప్పందకారం చేసుకొని మీరు ఈరోజు వ్యవహరించినారు. అదే 14 ఎకరాలు కాదు, ఒక 5 ఎకరాల భూమి అయితే అది రోడ్డు విస్తరణ ఇండ్లు పోయిన వాళ్ళకు ప్లాట్లు వస్తాయి. మరి వారి గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. 4 కుటుంబాలు ఓట్లేస్తే మీరు రాజకీయ నాయకులు కాలేదు. అనేక మంది, లక్షలాది మంది ప్రజలు మీకు ఓట్లేస్తే ఒక ఎమ్మెల్యేగా మీరు గెలిచినాక మా పేరు చెప్పుకొని మీరు మంత్రి పదవి పొంది ఇవాళ మాకు పెట్టింది పంగనామాలే. గుడిని మింగుతివి, గుడిలోనే ఉన్న లింగాన్ని మింగుతివి, భూమిని మింగుతివి. నువ్వు చేసింది ఏముంది? ఇవాళ పెబ్బేరు చేసింది ఏమి లేదు. మేము చేసింది ఇదని చెప్తున్నారు. ఏం చేసినారు? సీసీ రోడ్ల కింద 83 లక్షలు తెచ్చుకున్నారు, టాయిలెట్స్ కింద 20 లక్షలు తెచ్చుకున్నారు, రోడ్డు విస్తరణ కార్యక్రమంలో 14 కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు, అంబేద్కర్ నిర్మాణం కోసం 30 లక్షల రూపాయలు తెచ్చుకున్నారు. ఎక్కడ ఉంది? అదే రోడ్లు ఉన్నాయి, అదే గుంతలు పడి ఈరోజు జనాలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక్కరు కూడా ప్రజల గురించి ఆలోచించే రాజకీయ నాయకులు లేరు. ఎంతసేపు ఉన్నా మా సార్కు చెడ్డ పేరు వస్తుంది, మా సార్ గురించి మాట్లాడుతుంటే మాకు మనోభావాలు దెబ్బతింటున్నాయి. మళ్ళీ జనాలు ఎక్కడ పోవాలా? పెబ్బేరు ప్రజానికం ఎక్కడ పోవాలా? ఈరోజు ఎవరు పెబ్బేరు ప్రజల గురించి ఆలోచన చేస్తలేరు. ఎవరే కానీ నీవు చేసింది మంచి అయితే గతంలో శాసనసభ ఎన్నికల్లో నువ్వు ఇంటికి ఎందుకు పోయినావు? నువ్వు ఓడిపోవడానికి గల కారణం ఖచ్చితంగా పెబ్బేరు సంత ప్రధానంగా మొదటి అంశం. నువ్వు ఓడిపోవడానికి గల కారణం ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నేను చేసింది ఎవరికి తెలియదని. ఖచ్చితంగా నువ్వు చేసిన అంశాలన్నీ కండ్లకు కనిపించే విధంగా ప్రజలు, పెబ్బేరు ప్రజలు కావచ్చు, వనపర్తి ప్రజలు చాలా చైతన్యవంతులు అయినందుకు నేను అతి త్వరలోనే నేను ఇంటికి పంపించిన. మీ సొంత స్వలాభం కోసం పనిచేయకండి. అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ నాయకులైనా ఖచ్చితంగా ప్రజలపై శ్రద్ధ ఉంచి వారి అభివృద్ధి పనుల కోసం, వారి కోసం మీరు కృషి చేయాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బీసీ కమిషన్ సభ్యులైనటువంటి ఆచార్య గారిని తీసుకొచ్చి ఈ యొక్క సంత అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలోనే ఇది విశేషంగా జరగబడుతుంది. ఇది స్థానిక గ్రామాలన్నీ కూడా పక్కన చుట్టుముట్టు గ్రామాలు, అదేవిధంగా ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో ఉన్న వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసి ఉపాధి కోసం ఇక్కడ సంతను నిర్వహించుకుంటారు. ఇది చాలా మంది పేదలకు ఉపాధి కలిగేటువంటి సంత. దీన్ని ఇక్కడ నుంచి వెళ్ళకూడదు, ఇది సంత ఇక్కడే ఉండాలి. సంత అనేది పెబ్బేరు సంత అంటేనే ఈ తెలంగాణ రాష్ట్రంలో పేరు పొందినటువంటిది కనుక ఈ సంత స్థలాన్ని కాపాడుకోవాలని భారతీయ జనతా పార్టీ ఏదైతే నాయకత్వంలో ఉద్యమం చేసినప్పుడు, అన్ని పార్టీలు, అన్ని పక్షాలు ఉద్యమం చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా మీ అంటా ఉన్నది. మీరు వేషజాగా పోకుండా నువ్వు తెచ్చినావా నేను తెచ్చినావా అనేది కాకుండా అందరూ ఉమ్మడిగా కలిసి అఖిలపక్షంగా ఈ సంత స్థలాన్ని కాపాడి అక్కడ ఉన్నటువంటి భూ యజమానికి కూడా న్యాయం చేసి ఇరు పక్షాలు ఒక సంయమనంతోన సంతను కాపాడాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పక్షాల పైన ఉన్నది. కనుక సమిష్టిగా అందరూ కృషి చేసి సంత స్థలాన్ని కాపాడి ఏదైతే పేదలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి కలిగేటువంటిది ఏదో దాన్ని మనం వారి కడుపు కొట్టకుండా న్యాయం జరిగే విధంగా మీరు అందరూ కలిసికట్టుగా ముందుకు వస్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం జేపీ నడ్డా గారు పిలుపునివ్వడం జరిగింది. రేపు 15 ఆగస్టు జాతీయ జెండా ఎగరవేస్తున్నాం. కనుక స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఈ యొక్క దేశంలో ఉన్న యువకులకు, విద్యార్థులకు, అన్ని వర్గాల ప్రజలందరూ కూడా జాతీయ భావం పెంపొందించే విధంగా ప్రతి ఘర్ ఘర్ తిరంగు జెండా అంటే ప్రతి ఇంటికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆ విధంగా ప్రేరణ చేసి ప్రతి ఇంటి పైన జాతీయ జెండాను నిలిపాలి. ఆ యొక్క కార్యక్రమం ఈ ఆగస్టు 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు, 15వ తారీఖు వరకు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుని అందుకొని బీజేపీ ప్రతి కార్యకర్త ప్రతి గ్రామాలకి, ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగిరే విధంగా ప్రయత్నం చేయాలని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ
ఇంకొక విషయం, రైతులకు ఏదైతే ఉందో రైతు రుణమాఫీ అనేటువంటిది ఏకకాలంలో పూర్తి చేయాలి. అందరికి కూడా 2 లక్షల రూపాయల వరకు ఉండేటువంటి రైతులందరికీ కూడా ఏకకాలంలోనే రైతులకు నీవు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా 15th ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీని చేసి రైతులకు ఈరోజు వర్షాకాలం పంట వస్తుంది. అదేవిధంగా రైతు బంధు పథకాన్ని కూడా వెంటనే నిధులు విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రేవంత్ సర్కార్ను డిమాండ్ చేస్తా ఉన్నది. రైతు లేనిది మనకు చాలా, ఈ రైతు పండిస్తేనే మనకు పంట కనుక రైతును మనం ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నది. కనుక నీవైతే ఏదైతే హామీ ఇచ్చినావో 6 యొక్క గ్యారెంటీలు, ఈ 6 యొక్క గ్యారెంటీలు పూర్తిగా ప్రజలకు న్యాయం చేయాలని, అందులో భాగంగానే ఈ రైతు బంధు పథకం అనేది వర్షాకాలం సీజన్ కూడా ప్రారంభమైంది కనుక వెంటనే రైతు బంధు పథకం సంబంధించిన నిధులను రైతుల ఖాతాలో జమ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాము.